ఫ్రెండ్స్ ఇవైతే న్యూట్రల్లో కనెక్షన్ అయితే ఇస్తున్నామండి బోర్డులో. ఇలా టైట్గా చేసి టేప్ కొట్టారనమాట చుట్టేసి. ఇది వచ్చేసి పేస్ అండి, మెయిన్ లైన్ బోర్డులకి. ఇలా టేప్ కొట్టేసి లాస్ట్లో ఇలా సింపుల్గా తుంచేయాలన్నమాట. కొంతమంది అయితే చాలా ఇబ్బంది పడతారు టేప్ కట్ చేసేదానికి. వాయిస్ అయితే కొంచెం క్లారిటీగా ఉండకపోవచ్చు, ఎందుకంటే మైక్ పాడైపోయింది. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మెయిన్ లైన్ అండి. స్విచ్కు కింది సైడు మనం లూపింగ్ ఇచ్చినప్పుడు మెయిన్ లైన్ కని ఇచ్చాం కదా, అక్కడ ఇచ్చేస్తాం అనమాట. ఎంసీబీలోంచి వచ్చిండే మెయిన్ లైన్ ఇది. తర్వాత ఇవి వచ్చేసి పాయింట్స్ అండి, లైట్ పాయింట్స్. 2 లైట్ పాయింట్స్, ఒక ఫ్యాన్ అనమాట. 2 లైట్లు, ఒక ఫ్యాన్ ఇక్కడ. ఇది వచ్చేసి ఫ్యాన్ కనెక్షన్ అండి. డిమ్మర్లో నుంచి స్విచ్ కంట్రోల్ ఇచ్చాం కదా, దానికి ఇంకో వైర్, 2 వైర్లు వస్తాయి. ఒకటి స్విచ్ కంట్రోల్కి, ఇంకోటి ఫ్యాన్కి. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి పేస్ మెయిన్ లైను, ఇది వచ్చేసి న్యూట్రల్, ఈ 2 పాయింట్లు, ఇది వచ్చేసి ఫ్యాన్కి అనమాట. ఇక్కడ చూడండి, పేస్ వచ్చేసి స్విచ్కు కింది సైడ్లో మనం ఇక్కడ ఇచ్చాము కదా, లూపింగ్ ఇచ్చినప్పుడు అక్కడైతే పేస్ ఇచ్చేసాము. ఈ షాకెట్లకు, ఇండికేటర్కి న్యూట్రల్ వైర్లు ఇక్కడ అన్నీ కలిపి ఇక్కడ జాయింట్ కొట్టేస్తాం అనమాట. ఈ 2 స్విచ్కు పై భాగంలో స్విచ్ కంట్రోల్కి ఇచ్చామండి, లైట్ పాయింట్స్. ఇది ఫ్యాను, 12 మోడల్ బోర్డు.